హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు థర్స్టీ ఫ్రాగ్. థర్స్ట్ అంటే దాహం అన్నమాట. అనగనగా ఒక ఫారెస్ట్లో 3 ఫ్రాగ్స్ ఉండేవి. ఆ 3 ఫ్రాగ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరోజు ఆ మూడు ఆడుకుంటూ ఉంటుంటే ఒక ఫ్రాగ్ వెళ్ళి చాలా కారంగా ఉన్న మిరపకాయ తినేసింది చూసుకోకుండా. దానికి చాలా దాహం వేసింది. దాహం దాహం అని చెప్పి పక్కనే ఉన్న పాండ్లో వాటర్ మొత్తం తాగేసింది. 2 ఫ్రెండ్స్కి చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి నువ్వు పాండ్ మొత్తం వాటర్ తాగేశావు అని అడిగింది. అప్పుడు ఆ ఫ్రాగు, నాకు ఇంకా దాహం వేస్తుంది, అటువైపు ఇంకో పాండ్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతానని పరిగెట్టింది. దీని దాహం చూసేసరికి ఆ 2 ఫ్రాగ్స్కి భయమేసింది. అమ్మో, మనం వెంటనే వెళ్ళి కింగ్తో చెప్పాలని చెప్పి, అక్కడ కింగ్ ఎవరంటే హిప్పోపటమస్. హిప్పోపటమస్ని తెలుగులో ఖడ్గమృగం అంటారు. దాని దగ్గరికి వెళ్ళి కింగ్ కింగ్ అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పాయి. ఫ్రాగు ఇంకో పాండ్కి కూడా వెళ్ళింది వాటర్ తాగుతానని. ఆ పాండ్లో వాటర్ కూడా మొత్తం తాగేసిందంటే ఇంకా ఫారెస్ట్లో మనకి తాగడానికి వాటరే ఉండవని ఆ 2 ఫ్రాగ్స్ కలిసి చెప్పాయి. అప్పుడు హిప్పోపటమస్, పదండి మన ఇద్దరం వెళ్ళి ఆపుదామని చెప్పి అందరూ కలిపి ఆ ఫ్రాగ్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికి ఆ ఫ్రాగ్ ఆ పాండ్లో ఉన్న వాటర్ మొత్తం తాగేసి ఫుల్ లావైపోయి బొజ్జ తీసుకొని కదలలేకుండా కూర్చొని. అప్పుడు హిప్పోపటమస్ వెళ్ళి, నువ్వు ఇక్కడున్న వాటర్ అన్నీ తాగేశావు, ఇప్పుడు ఫారెస్ట్లో చాలా యానిమల్స్ ఉన్నాయి, మేమందరం ఏం చేయాలి అని అడుగుతాయి. అప్పుడు ఫ్రాగు, అయ్యో నాకు చాలా దాహం వేసింది, మీకు వాటర్ ఉంటాయో లేదో కూడా ఆలోచించకుండా మొత్తం తాగేశాను, సారీ, ఇప్పుడు ఎలాగా అంటుంది. అప్పుడు ఫ్రాగ్స్ అంటుంది, సరే, ఇప్పుడు నీ బొజ్జులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తే మళ్ళీ పాండ్ ఫిల్ అయిపోతుంది, ఏం చేద్దాం అని చెప్పి అంటుంది. అక్కడే ఉన్న ఈగల్, సరే మనం దీనికి మంచి జోక్ చెప్దాం, ఆ జోక్తో నవ్వుతుంది కదా, వాటర్ అంతా వచ్చి పాండ్ ఫిల్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. అప్పుడు అన్ని జోక్స్ చేయడం మొదలెడతాయి, మ్యాజిక్ చేస్తాయి. ఏమి చేసినా ఫ్రాగ్కి నవ్వు రాదు. పైన చెట్టు మీద ఉండే కోతి ఇదంతా చూస్తా నవ్వి 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 కాలు జారి వెళ్ళి ఎలిఫెంట్ నెత్తి మీద దబ్బన పడుతుంది. ఎలిఫెంట్ నెత్తి నుంచి బౌన్స్ అయ్యి వచ్చి హిప్పోపొటమస్ తల మీద టప్ అని పడుతుంది. అప్పుడు హిప్పోపొటమస్ ఫేస్ వెళ్ళి భూమిలో ఇరుక్కుపోతుంది. అది చూసేసరికి చాలా నవ్వు వస్తుంది ఫ్రాగ్కి. ఫ్రాగ్ బాగా నవ్వుతుంది. నవ్వేసరికి ఫ్రాగ్ పొట్టలో ఉన్న వాటర్ అంతా పాండ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు హమ్మయ్య, నాకు కూడా చాలా తేలిగ్గా ఉంది బాడీ అనుకుంటుంది. మిగిలిన యానిమల్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. స్టోరీ బాగుందా? విషయం ఏంటంటే, మనకి ఎప్పుడన్నా బాగా ఆకలేసినప్పుడు, బాగా దాహం వేసినప్పుడు మనం మన గురించి తప్ప ఎవ్వరి గురించి ఆలోచించకుండా మొత్తం తినేసామనుకోండి, పక్కనోళ్ళకి ఏమీ ఉండదు కదా. అందుకనే ఏదన్నా తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి, పక్కన వాళ్ళకు కూడా ఉందా లేదా అని. ఎందుకంటే మనకి ఎంత ఆకలిస్తుందో పక్కన వాళ్ళకు కూడా అంతే ఆకలిస్తుంది కదా. అందుకని ఒక్కసారి ఆలోచించి తిన్నామనుకోండి, అందరికీ ఫుడ్ దొరుకుతుంది. సరే, మరుంటాను. బాయ్.